నాగలోకం ఒకప్పుడు వెలుగుతో మెరుస్తూ ఉండేది, కానీ ఇప్పుడు అది చీకట్లో మునిగిపోయింది. నాగశక్తిని కోల్పోయిన కారణంగా ఆ లోకాన్ని సంరక్షించే 6 మహానాగులు శిలలుగా మారిపోయారు. నాగలోకపు సమస్యను తీర్చగలిగింది ఒక్కరు మాత్రమే, అవంతి, పాతాళలోకపు కాపలాదారి. అవంతి ఓ పురాతన శక్తివంతమైన నాగిని. ఒకప్పుడు శేషనాథుడి అనుచరురాలు. కానీ అనంతి శాపగ్రస్తురాలై తన శక్తుల్ని కోల్పోయింది. ఒక అస్థిరమైన స్వరూపంలో ఉండిపోయింది. ఆమె తన శక్తి తిరిగి పొందాలంటే నాగరత్నాన్ని సంపాదించాలి. అవంతి 7 మంత్రగుహలను దాటి తన స్వచ్ఛమైన మనస్సును శేషనాథుడికి నిరూపించుకుంటుంది. దానికి మెచ్చి శేషనాథుడు నాగరత్నాన్ని ఆమె చేతికిస్తాడు. అవంతి నాగరత్నాన్ని తీసుకుని బయటకు రాగానే ఒక నల్లటి సర్పరూప శక్తి అకస్మాత్తుగా దాడి చేసింది. ఆ నాగరత్నాన్ని లాక్కుంది. దీని వెనుక ఉన్నది శేషనాథుడి అనుభవానికి కూడా తెలియని ఒక పురాతన నాగ కాపాలిక, కర్కోటక. అనేక వేల ఏళ్ల క్రితం నాగలోకాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించి శాపగ్రస్తుడైనవాడు. అతను శక్తిని కోల్పోయిన తర్వాత ఈ రోజు కోసం ఎదురుచూస్తూ తన సమయాన్ని కాపాడుకున్నాడు. నాగరత్నాన్ని లాక్కోగానే అనంతి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఆమె విషశక్తితో కర్కోటకపై విరుచుకుపడింది. ఇద్దరూ నాగలోకాన్ని కంపించేలా పోరాడారు. అవంతి నాగాగ్ని ప్రయోగించింది. అది దహించే విషశక్తి. కర్కోటక నాగకాల మంత్రం వదిలింది. ఇది ప్రాణం తీసే శక్తి. ఈ పోరాటాన్ని చూసి మిగతా పాతాల నాగరాజులందరూ మేల్కొన్నారు. అంతకుముందే శేషనాథుడు ఒక విషయం గ్రహించాడు. నాగరత్నం నిజమైనది కాదు. ఇదంతా కేవలం కర్కోటక వేసిన మాయ. అసలు నాగరత్నం ఇంకెక్కడో ఉంది. అది విన్న అవంతి తన శక్తిని ఉపయోగించి నాగలోకపు రహస్య చలనాన్ని తిరిగి తెరిచింది. ఆమె తన పురాతన దృష్టి శక్తిని ఉపయోగించి నిజమైన నాగరత్నం యొక్క స్థలాన్ని తెలుసుకుంది. వెంటనే కర్కోటకుడు తిరిగి కోలుకోలేకుండా శక్తిని ప్రయోగించింది. అవంతి, శేషనాథుడు మరియు మిగతా మహానాగులు కలిసి నిజమైన నాగరత్నం కోసం తిరిగి గుహలోకి ప్రవేశించారు. అసలు నాగరత్నాన్ని అందుకునే అవకాశం కర్కోటకుడు పూర్తిగా కోల్పోయాడు. అవంతి నాగరత్నాన్ని తిరిగి స్థాపించగానే నాగలోకం మరలా వికసించటం మొదలైంది. కానీ ఒక్కసారిగా ఆకాశం చీలిపోయింది. అవంతి, నువ్వు మహా తెలివైన దానివి అనుకుంటున్నావా? కానీ అస్సలు ఆట ఇప్పుడు మొదలైంది. నువ్వు నాగలోకాన్ని రక్షించాలని అనుకుంటున్నావా అవంతి? ఇదే నా అసలైన బల ప్రదర్శనకు వేదిక. ఓ రహస్య శక్తి అక్కడికి వచ్చి పడింది. అతనే తామస నాగుడు. ఇతను మాయాజాలం ద్వారా నాగలోకాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తున్నాడు. ఇతని శక్తి ఏమిటంటే తన శత్రువులు ఒకరిపై ఒకరు తమే యుద్ధం చేసుకునేలాగా చేసేవాడు. అతను ఒక నల్లని పొగలా మారి అవంతి, శేషనాథుడు మరియు మిగతా మహానాగుల మనసులో ద్వేషాన్ని నింపాడు. అవంతి చివరకు ఒక విషయాన్ని గ్రహించింది. ఈ యుద్ధం గెలవాలంటే శివునికి తన శక్తిని సమర్పించాల్సిందే. ఆమె తన రూపాన్ని త్యాగం చేసి శివుని మహాదేవి అవతారంలో ప్రవేశించింది. తామసనాగుడు శివుని శక్తికి ఎదురు నిలవలేక మళ్ళీ పాతాళంలోకి పడిపోయాడు. అతని మాయాజాలం తొలగిపోయింది. నాగలోకపు నాగరాజులు మళ్ళీ మేల్కొన్నారు. శివుడు తన శక్తితో నాగలోకానికి ఒక నూతన తేజస్సును ప్రసాదించాడు. నాగలోకపు భవిష్యత్తు మళ్ళీ పునరుద్ధరించింది. నాగరత్నం శాశ్వతంగా నాగలోకాన్ని కాపాడుతుంది. తామసనాగుడు శివుని శాపం వల్ల
శాశ్వతంగా నిర్జీవుడయ్యాడు. నాగలోకం ఇకపై శాంతియుతంగా ఉంటుంది. అవంతి మహానాగిని రూపంలో శివుని కాపలా వహించేందుకు మళ్ళీ పునరుద్ధరించబడింది.